పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్కంఠ రేపుతున్నాయి అస్సాం ఎన్నికలు. బీజేపీ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీగా పోరు సాగబోతుంది. అయితే హ్యాట్రిక్ పై కన్ను వేసింది అధికార బీజేపీ. 2016-2021 ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమిలో అస్సాం గణ పరిషత్తో పాటుగా యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్, అదేవిధంగా బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ 2001 నుంచి 2016 వరకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో వరుసగా 15 ఏళ్ల పాటు అస్సాంను పాలించింది కాంగ్రెస్. అయితే బీజేపీని ఓడించడానికి వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నారు అస్సాం పీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్. మాజీ పీసీసీ అధ్యక్షుడు భూపేన్ బోరా ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడడం కొంతవరకు ఎదురు దెబ్బగా భావించాలి. అయితే గొగోయ్కి ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని హిమంత ఆరోపణలు చేసినటువంటి విషయం విదితమే. అయితే గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకుంది ఏఐయుటిఎఫ్. ఈసారి మాత్రం ఒంటరిగా పోటీ చేయబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, లాస్ట్ టైం కూటమిగా ఫామ్ అయినటువంటి వారు ఈసారి ఏఐయుటిఎఫ్ మాత్రం ఒంటరిగా పోటీకి దిగబోతుంది. సో బీజేపీకి ఎదురు దెబ్బగా భావించాలా, ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అస్సాం ఎన్నికల్లో ఇప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడం, మరోవైపు ఏదైతే కూటమిలు అటు కాంగ్రెస్ ఇటు ఎన్డీఏ కూటమిలు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పోయినసారి 16 సీట్లు గెలిచిన అజ్మద్ కు సంబంధించిన పార్టీ నేడు ఒంటరిగా పోటీ చేయడం కూడా అస్సాం ఎన్నికలకు కీలకంగా మారింది. గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు వరుసగా ఏదైతే కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేయడం కూడా ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇప్పటికే బీజేపీ ఇన్ఛార్జ్ గా బీజేపీ నుంచి నేరుగా హిమంత బిశ్వ శర్మతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఇటు ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్న డికే శివకుమార్, వీరు కూడా వరుస పర్యటనలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే అస్సాం గణ పరిషత్, ఏదైతే బీజేపీ కూటమిలో ఉన్న అస్సాం గణ పరిషత్ నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఇక్కడ కీలకం అవుతుంది. ఎందుకంటే అస్సాం గణ పరిషత్ను వీక్ చేసే కొద్దీ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం. ఇక్కడ కీలక నాయకులు అటు అస్సాం గణ పరిషత్లో ఉన్న కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరడం కూడా ఇక్కడ ఒక శుభ పరిణామం చెప్పొచ్చు. అయితే 2001 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2016లో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా 2 ఎన్నికలు గెలిచిన నేపథ్యం ఉంది. 3వ ఎన్నికలు ఏదైతే ఇప్పుడు వరుసగా హ్యాట్రిక్ కొట్టడానికి ఇటు బీజేపీ హిమంత బిశ్వ శర్మతో పాటు ఏదైతే ప్రధానమంత్రి మోడీ, ఇటు అమిత్ షా వరుస పర్యటన నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయంటూ బీజేపీ పదే ప్రకటిస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి అభివృద్ధి సాధ్యమవుతుందంటూ పదేగా బీజేపీ నేతలు, ఇటు సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా నేరుగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ ఇప్పటికే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ వర్సెస్ గౌరవ్ గొగోయ్, వీరిద్దరి మధ్య ఎన్నికల యుద్ధం నడుస్తుందంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గౌరవ్ గొగోయ్ పైన నేరుగా మీరు పాకిస్తాన్ ఏజెంట్ అంటూ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోర్లను కూడా నేరుగా వ్యాఖ్యానించారు. మరోపక్క గౌరవ్ గొగోయ్ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మపై మీ కుటుంబ బంధువులు 1000 కోట్ల భూమి కబ్జా చేశారంటూ ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణల పైన నేరుగా కాంగ్రెస్ నాయకులు భూపేష్ బాగల్, ఇటు గౌరవ్ గొగోయ్ పైన దాదాపు 500 కోట్ల పరువునష్టం దావా ఇప్పటికీ హిమంత బిశ్వ శర్మ. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఏదైతే అస్సాంలో నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికలు తలపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ ప్రియాంక గాంధీ కాకుండా నేరుగా గౌరవ్ గొగోయ్ వర్సెస్ హిమంత బిశ్వ శర్మ. ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీల్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పటి వరకు గతంలో కూడా పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన భూపేన్ బోరా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి నష్టమైనప్పటికీ కూడా అస్సాం గణ పరిషత్ నుంచి కొంతమంది కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ భూపేన్ బోరా ఏదైతే
ఏదైతే హిందూ ఓట్ల పోలరైజేషన్ చేయగల సామర్థ్యం ఉన్న నేతను నేరుగా హిమంత బిశ్వ శర్మ పార్టీలో చేర్చు ఇప్పటికే బీజేపీలో చేర్చుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క క్షేత్రస్థాయిలో ఉన్న కూటమిలు కూడా ఈ ఎన్నికల గెలుపు ఓటములు, చిన్న చిన్న పార్టీలు గెలుపు ఓటమిలను ఓటమిలు ప్రభావితం చేస్తాయి. ఒకసారి ఎన్డీఏ కూటమిలో అస్సోం గణ పరిషత్ తో పాటు యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, బోడోలాండ్ పీపుల్ ఫ్రంట్ బీపీఎఫ్ ఈ పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో ఒకసారి మనం చూసినట్టు సిపిఎం తో పాటు అస్సాం జాతీయ పరిషత్ ఏజేపీ, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. 126 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అస్సాం ఎన్నికల్లో హోరాహోరీ ఇప్పటికే తలపిస్తుంది. మరోపక్క ఇక్కడ ప్రధానంగా ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న బీజేపీని కిరణ్ కొంతవరకు అంటే 2 సార్లు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలుపొందిన తర్వాత మూడోసారి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి బీజేపీకి ఈసారి ఇంత గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ వెనకాల ఉన్న ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా గత 2 ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత పెద్ద రాష్ట్రం అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా 2001 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2016 నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలు 2 పార్టీలకు చావో రేవో లాగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ పైన వ్యతిరేకత పెరగడం, మరోపక్క ఈశాన్య రాష్ట్రాల పట్ల బీజేపీ చూపిస్తున్న ఏదైతే చిన్న చూపు కూడా మరో కారణం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ గతంలో ఎప్పుడు కూడా బలపడని పరిస్థితి, ఏదైతే 2019 ఎన్నికల తర్వాత బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పుంజుకునే పరిస్థితి వచ్చింది. అస్సాం లాంటి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం వల్ల ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ మనుగడ కూడా సాధ్యమైన పరిస్థితి. ఇప్పటి పరిస్థితిలో ఒకవేళ బీజేపీ కానీ ఓడిపోతే ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరాజ్, ఇక్కడ ప్రధానంగా 2 పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు హిమంత బిశ్వ శర్మ. మరోపక్క కాంగ్రెస్ పార్టీనే పునాది, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన ఏదైతే గొగోయ్ కుటుంబం, ఈ నేరుగా 2 వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరుతో పాటు ఏదైతే అధికార పోరు జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ బలమైన నేతల్ని ఇప్పటికే రంగంలో దించింది. ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ప్రియాంక గాంధీ కూడా అక్కడే మోహరించారు. ఎన్నికల స్ట్రాటజీలు, ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరోసారి తమ జెండాను రెపరెపలాడించే అవకాశాలు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. మరోపక్క బీజేపీ ఈ ఎన్నికలు గెలిస్తే వరుసగా 3 సార్లు, ఏదైతే కాంగ్రెస్ 2001 నుంచి 2016 వరకు అధికారంలో ఉంది, 2016 నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ అధికారం 2026 వరకు బీజేపీ ప్రస్తుతం 2 సార్లు అధికారంలోకి వస్తుంది. అయితే ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించాలనే వ్యూహంతోనే బీజేపీ అడుగులేస్తుంది. ఈ ఎన్నికల హోరాహోరీ నేరుగా 2 పార్టీలు 2 వర్గాల మధ్య ఎన్నికలు అనుకోవడం కాదు, నేరుగా హిమంత బిశ్వ శర్మ వర్సెస్ గౌరవ్ గొగోయ్ మధ్య జరుగుతున్న యుద్ధం అనుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు, స్థానికంగా ఉన్న బీజేపీ పైన వ్యతిరేకత, ఏదైతే పిసిసి అధ్యక్షులుగా ఉన్న గౌరవ్ గొగోయ్ సుదీర్ఘంగా ఆ రాష్ట్రంలో పర్యటనలు కానీ, ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం కానీ, దాదాపు 2 సార్లు అధికారం కోల్పోయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ గతంలో ఏదైతే బీజేపీ 1 సైడ్ ఎన్నికలు జరుగుతాయి, బీజేపీ ఏకపక్షం గెలుస్తుంది అనుకున్న పరిస్థితుల్లో నేరుగా ఇప్పుడు అస్సాంలో ఎన్నికల పరిస్థితి గమనిస్తే హోరాహోరీ పోరు నడుస్తుందని బీజేపీ అగ్రనేత నేతలు ఒప్పుకున్న పరిస్థితి. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కూడా విజయం వైపు దూసుకొని వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సిరాజ్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఉత్కంఠ రేపుతున్నాయి అస్సాం ఎన్నికలు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాత్రం హోరాహోరీగా పోరు సాగుతుంది. హ్యాట్రిక్ పైన కన్నువేసింది అధికార బీజేపీ. ఈ నేపథ్యంలో 2016, 2021 ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా అస్సాం గణ పరిషత్తో పాటుగా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, అదేవిధంగా బోడోలాండ్ పీపుల్ ఫ్రంట్ బీపీఎఫ్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయితే 2001 నుంచి 2016 వరకు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వరుసగా 15 ఏళ్ల పాటు పాలించింది అస్సాంను. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అస్సాం పీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్. మాజీ పీసీసీ అధ్యక్షుడు భూపేర్ బోరా ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఎదురు దెబ్బగా భావించాలి. గొగోయ్కి ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయంటూ కూడా హిమంత ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో 16 సీట్లను గెలుచుకున్నారు ఏఐయుడిఎఫ్. ఈసారి మాత్రం ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. మొత్తం మీద కూటమిల నుంచి
ప్రాంతీయ పార్టీలు బయటికి రావడం, సో కొత్త కూటముల వైపు జత కట్టడం, సో పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీల నుంచి బయటికి వచ్చి పోటీ చేయడం, ఈ మొత్తం కూడా వచ్చేటువంటి అస్సాం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి మరి.